ప్రభునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల వేళలో చేరువచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన పునరుద్ధానుడైనటువంటి యేసయ్య నామములో నా వందనాలు మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానము చేయనై ఉన్నాం. జాగ్రత్తగా దేవుని మాటలు మనము విందాం. చదవబడినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి సారాంశము లేకపోతే దాంట్లో ఉన్నటువంటి సందేశం ఒక మాటలో మనము గమనించాలంటే, ఒకసారి మనం ఆ మాట చదువుకొని యేసు ప్రభువారు ఎంతో చక్కగా వివరంగా తెలియపరిచినటువంటి ఆ మాటను మనము చదువుకొని ముందుకు కొనసాగుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుండి 21 వరకు ఒక సందర్భంగా ఇది ఉంటూ ఉంది. ప్రభునందు పిల్లారా, 19-20 వచనాలు గమనించాం. నా ప్రాణముతో ప్రాణమా, ఎన్ని సంవత్సరాలు? అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందునను కొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సిద్ధపరచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఎండునని చెప్పాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ చదువుకున్నటువంటి ఒక భాగాన్ని గమనించినప్పుడు మన అంశం ఏంటంటే, క్షణికమైన వాటి కోసం, అస్థిరమైనటువంటి వాటి కోసం ఎంతగానో మనం ప్రయాసపడుతూ ఉన్నాం. కొన్ని పర్యాయాలు మన పరిధిని కూడా మించి మనము వెళ్ళిపోతూ ఉన్నాం. అందుకనే ఈరోజు ఈ చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని చూచినప్పుడు ఒక ఎగ్జాంపుల్గా యేసు ప్రభువు తెలియజేస్తున్నాడు. ఒక వ్యక్తికి తాను వేసినటువంటి ఆ పొలము సమృద్ధిగా పండింది. ఆ భూమిలో వేసినటువంటి పంట సమృద్ధిగా పండింది. ఆ పండినటువంటి దానిని బట్టి, తనకున్న సమృద్ధిని బట్టి, తనకున్నటువంటి ఆస్తిని బట్టి ఎంతో ఆనందిస్తున్నాడు. ఆనందిస్తూ అనుకుంటున్నాడు, అనేక సంవత్సరాలకు ప్రత్యేకించి ప్రభునందు ప్రియులారా, అనేక సంవత్సరాలకు నీ ఆస్తి సమకూర్చబడి ఉంది. తనలో తను అనుకుంటున్నాడు, ఎంత సమృద్ధిగా పండింది పంట, ఎంత సమృద్ధిగా ఉంది ఆస్తి. అనేక సంవత్సరాలు, ఆ పదం ఎందుకు అన్నిసార్లు నేను చెప్తున్నానంటే, మనం కూడా కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, అనేక సంవత్సరాలు ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా కూర్చుకోవాలి, ఇలా దాచుకోవాలి, ఇలా నేను బ్రతకాలి. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం, ఏది శాశ్వతము, ఏది స్థిరమైనది, ఏది అస్థిరమైనది అన్న విషయాలను మనము ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి అనేక సంవత్సరాలు నీకు మరి విస్తారముగా ఆస్తి సమకూర్చబడింది కాబట్టి తనలో తను సంతోషపడుతున్నాడు, సుఖించడానికి ఇష్టపడుతున్నాడు, తలంచుకుంటున్నాడు.
ఏమి ఇంక ఇబ్బంది లేదు అనుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఒక మాట, వెర్రివాడా, నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఇదంతా ఎవరిది అవుతుంది. ఈరోజు మనం అందుకనే అశాశ్వతమైన వాటి కోసం ఎంత ప్రయాసపడుతున్నామో, శాశ్వతమైనది ఏదో దానికోసం కొంచెమైనా ఈ మధ్యాహ్న వేళలో వాక్యం వింటున్న మనం ఆలోచన చేస్తే మనం ఎంతో ధన్యులం. కాబట్టి క్షణికమైన వాటి కోసం, శిథిలమైపోయే వాటి కోసం, అస్థిరమైనటువంటి వాటి కోసం మనము సమయాన్ని లేకపోతే ధనాన్ని లేకపోతే మరొకటి కాక శాశ్వతమైన దానికోసం, శాశ్వతమైన స్థలం కోసం మన జీవితాలను సిద్ధపరచుకుందాం. కాబట్టి చదువుకున్న భాగంలో నుంచి ఈరోజు మనము ఈ అస్థిరమైనవి ఏంటి అనేవి ఒక 3-4 విషయాలు సమయానుకూలంగా మనము గమనిద్దాం. ఈ క్షణికమైనవి ఏంటి, అస్థిరమైనవి ఏంటి అనేది మనం చూచినప్పుడు మొదటిగా కీర్తన గ్రంథము 37వ సంకీర్తన 35-36 వచనాలు మనము చదువుకుని ముందుకు సాగితే ఇక్కడ ఏది అస్థిరమైనదో అన్న విషయము భక్తుడైన కీర్తనాకారుడు ద్వారా దేవుడు రాయించి ఉంచాడు. ఆ మాట గమనిద్దాం. 37వ అధ్యాయం తీశారు అందరూ. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచియుంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికి తిని గాని వాడు కనబడకపోయెను. గమనించాలి. కొన్ని పర్యాయాలు మనకేమనిపిస్తుందంటే, అయ్యా ఆయన భక్తిహీనుడు, ఏమాత్రం భక్తి లేదు, ఎంతగా వర్ధిల్లాడో చూడు, ఎంతగా వర్ధిల్లాడు. ఆయన చేసేదంతా మోసము, అబద్ధపు మాటలు, అన్యాయపు మాటలు, అక్రమముతో కూడిన పనులు. ఏంటి ఇంత బాగున్నారు వీళ్ళు, ఇంతగా వారు సంపాదిస్తున్నారు మనకు అనిపిస్తుంది కొన్నిసార్లు. అందుకని భక్తుడు అక్కడ చదువుకున్నటువంటి భాగంలో ప్రభువును, భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉంటే నేను చూచి ఉంటిని, అది మొలచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. కొన్నిసార్లు మనం విత్తనాలు వేయము, విత్తనాలు నాటము. కొన్ని చెట్లు ఎట్లా వస్తాయి, కొన్నిసార్లు నాటినా కొన్ని రావేమో, కొన్నిసార్లు కొన్ని నాటమల్లే అట్లా తిని అట్టే పారేసినప్పుడు, లేకపోతే ఎట్లనో బాగా పెద్దగా వచ్చేస్తుంది. ఎంత బాగా వచ్చింది చెట్టు, కాయలు వస్తాయంటే కాయలు రాకపోవచ్చు కొన్నిసార్లు. అట్లాగే అది ఎంతో పెద్దగా పెరిగిన తర్వాత అది ఎండిపోవచ్చు కూడా. అందుకనే ప్రభునందులారా కొన్ని పర్యాయాలు భక్తిహీనులు వారిని చూచి కొంతమంది ఏమనుకుంటారంటే, ఇంతగా వీరు వర్ధిల్లారు, నేనేంది ఇలాగనే ఉన్నాను, నా పరిస్థితి ఇలాగే ఉంది అనుకొని కృంగిపోవద్దు. అలాంటి పరిస్థితి, వారు అస్థిరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఈయన కూడా అనుకున్నాడు, ఆయన ప్రాణంతో అనుకుంటున్నాడు, ఎంత మంచిగా పంట పండింది, ఎంత సమృద్ధిగా పంట పండింది, ఎన్ని సంవత్సరాలు నేను ఎట్లా కూర్చొని తిన్నా ఇది తరగదు అరగదు అన్నట్లుగా ఆయన ఆలోచన ఉంది. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, అదంతా ఎవరిది అవుతుంది. కాబట్టి మనం ప్రభువునందులారా, భక్తిహీనుడు ఎంతో ప్రబలుతాడు కానీ ఆవిరైపోవచ్చు, కనబడకుండా పోవచ్చు. కానీ మనము దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అదే 34వ వచనంలో రాయబడుతుంది, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును.
ఆయన చేత మనము హెచ్చించబడాలి. దేవుడు దీవించాలి మనల్ని. అబద్ధాలు చెప్పి, అన్యాయం చేసి, మోసం చేసి, ఒకరు నోరు కొట్టి, వారు కడుపు కొట్టి, మనం ఏదో సంపాదించి దేవుడు నన్ను దీవించాడంటే బైబిల్ ఒప్పుకోదు. నీ మాట సరి జరిగిపోతుండొచ్చు. కొంతమందికి ఇదే అన్యాయం చేస్తుంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. అవసరతలో వారి దగ్గరికి వెళ్ళి ఏమేమో అడుగుతారు. అవసరం తీరిపోయిన తర్వాత ఎంత ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపోనేటువంటి వారు ఉన్నారు. నాకు ఈరేది నువ్వు అని చెప్పేవారు ఉన్నారు. అబద్ధం చెబుతూ మోసం చేస్తూ కొన్నిసార్లు మనము పొందిన లబ్ధిని పొందలేదన్నట్లుగా ఎదురుదారి తిరిగే వాళ్ళు ఉన్నారు, అడ్డం తిరిగే వాళ్ళు ఉన్నారు. ఓకే, వారి పరిస్థితి అప్పుడు జరిగిపోవచ్చు, కానీ వారు చెప్తూ ఉండొచ్చు కూడా దేవుడు మమ్మల్ని దీవించాడని. బైబిల్ ఒప్పుకోవద్దు దానికి. ఒకవేళ నీకున్న దానిలో నువ్వు దీనస్థితిలోనే, పేద స్థితిలోనే, నీ కష్టాజీతము, నీ సంపాదన కొంచెంగా ఉండొచ్చు. ఆ కొంచెంలోనే దేవునికి ఇస్తూ నువ్వు దేవుని ద్వారా దీవించబడుతుండొచ్చు. ఎదుటి వారిని చూచి నువ్వు ఏమాత్రము భయపడాల్సిన, లేకపోతే దిగులు పడాల్సిన, లేకపోతే కుళ్ళుకోవాల్సిన, లేకపోతే ఇంకొకటి చేయాల్సిన పని లేదు. దేవుని కొరకు కనిపెట్టుకున్నవాడు ఆయన హెచ్చిస్తే ఆ దీవెన అది ఎంతో ఉన్నతమైన దీవెన. కాబట్టి కొంతమంది అందుకని భక్తిహీనుని చూచి ఏమాత్రం కూడా ఆలోచన చేయొద్దు. వారు ప్రబలి ఉన్న విధానం బట్టి ఇంత అన్యాయం చేసి, ఇంత అక్రమం చేసి, ఇంత మరి మాటలు చెప్పి వాళ్ళు ఇలాగా కూడబెట్టారు. అదంతా ఎవరిదవుద్దో తెలియదు. అనుభవించలేని పరిస్థితుల్లో ఈ లోకాన్ని వారు విడిచిపెట్టవచ్చునేమో. కాబట్టి మొదటి మాట ఏంటంటే, ఈ జీవితము అది శాశ్వతమైంది కాదు. మనము ఏదో సంపాదించాం అనుకున్నట్లుగా మనం ఆలోచన చేస్తున్నాం. నీవెంత కష్టపడి సంపాదిస్తావో ఆ కష్టపడి సంపాదించిన సంపాదన మనకు అది సంతోషాన్ని ఇస్తుంది. ఏవేవో సంపాదించాలని కాదు, కానీ ఎంత క్రమముగా నీవు ఎంత మంచిగా, ఎంత క్రమముగా ఒక మరి ఆ పద్ధతి ప్రకారం, క్రమం ప్రకారం దేవుడిచ్చిన ఆలోచన బట్టి నడుచుతూ మనం సంపాదించే సంపాదన అది దానికి ఎంతో అది మేలుకరం. అలాగే ఉండాలి మనం. ఇష్టానుసారంగా ఏదంటే అది కాదు. కాబట్టి ప్రభునందు పిల్లారా, భక్తిహీనుడు ఎంతో ప్రబలియుడు చూచి నేను ఉంటిని, అది మొలచిన చోటనే విస్తరించి చెట్టువలే వాడు వర్ధిల్లి ఉండెను. నేను వెతికి తిని గాని వాడు అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయిను. నేను వెతికి తిని గాని వాడు కనబడకపోయాను. అయ్యా, ఇక్కడ ఒక ఆయన బాగా సంపాదించిన ఒక ఆయన ఉన్నాడు. ఇంతకు ముందు పోయిన సంవత్సరం నేను వచ్చినప్పుడు లేడా? ఎవరు లేరే అటువంటి వాళ్ళు? ఆయనకి ఇంత ఆస్తి ఉందే, ఆస్తి అంతా కరిగిపోయింది. లేదు, ఏమైపోయింది? అందుకనే ప్రభునాథ్ కొన్నిసార్లు మనము కావలసిన అంత ప్రభువుని అడిగి మనం చేసే కష్టార్జన ద్వారా దాన్ని అనుకూలపరుచుకొని మనం దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు వారి భూమిని స్వతంత్రించుకుంటారు. వారిని దేవుడు హెచ్చిస్తాడు. వారిని దేవుడు మనం హెచ్చించుకోవడం కోసం కాదు. చాలామందికి ఇష్టం హెచ్చించుకోవడం అంటే చదువును బట్టి, ధనాన్ని బట్టి, లేకపోతే అందాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి హోదాను బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి, వారికి ఉన్నటువంటి వస్తువులను బట్టి, వారికి ఉన్నటువంటి గృహంలో మరి పరిస్థితులను బట్టి రకరకాల కొంతమంది వారిని వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మేము ఎంత గొప్పవారమని చెప్పకనే చెప్తా ఉంటారు. కొన్నిసార్లు అన్ని చెప్పి తగ్గించుకుని మాట్లాడి కుదరదు. దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు చెప్పుకోకపోయినా ఎక్కడ ఎలాగా నిన్ను దేవుని నామ ఘనత కొరకు ఆయన నడిపించాలో అలా వాడుకుంటూ ఆయన మహిమపరచటం కోసం మనను బలపరుస్తాడు. కాబట్టి ఈరోజు మనం చూడాలి, కొన్ని పర్యాయాలు ఏదో శాశ్వతం అనుకొని ఏదో సంపాదిస్తున్నావేమో, అదంతా కూడా కళ్ళకు కనబడకుండా పోవచ్చు. అందుకని ఆ వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడు? వెర్రివాడా అని సంబోధించాడు.
వెర్రివాడా, నువ్వు అనుకున్నావు అనేక సంవత్సరాలని, సంవత్సరాలు కాదు, నెలలు కాదు, రోజులు కాదు, ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఇదంతా ఎవరిదవద్ది? కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు చనిపోతే తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉంటాయి తెలుసా? ఆ పరిస్థితులన్నీ కూడా చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఆ ఇంటికి ఆ వ్యక్తే జీవనాధారం. ఈరోజు ఈ కుటుంబము వీధిని పడింది, రోడ్డును పడింది చెప్తూ ఉంటారు. భౌతికంగా మనం వార్తలు వింటూ ఉంటాం. కాబట్టి ప్రభునందు పిల్లారా, మొదటి గమనించాలి, ఈ జీవితము అస్థిరమైనది, క్షణికమైనది. ఈ ధనము, పరిస్థితులన్నీ కూడా అవి శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి. దేవుని వైపును చూస్తూ దేవుని యొక్క మార్గంలో కొనసాగడం చాలా ప్రాముఖ్యం. ఆయన ద్వారా వచ్చే దీవెన అది మన జీవితాలకు నెమ్మది, క్షేమమని గుర్తుపెట్టుకోవాలి. మొదటిది, కొంతమంది ఆదివారాన్ని కూడా విడిచిపెట్టి సంపాదన కోసం పరుగు తీస్తారు కదా. కొంతమంది దేవుని సన్నిధిలో ఉండవలసిన సమయాన్ని కూడా డెబ్బది సంవత్సరములు అధిక బలం ఉంటే 80 సంవత్సరములు. ఈ ఆయుష్ ఎంతో అల్పమైనదని తెలుసు, కానీ కొంతమందికి ఆశ ఏంటంటే చాలా కాలము బ్రతకాలి 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 బ్రతకాలి. మంచిదే, బ్రతుకు కాదని లేదు. కానీ ప్రభునందు పిల్లారా, ఈ ఆయుష్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కాబట్టి ఈ ఆయుష్ ముగించే లోపల నువ్వు ఎక్కడ ఉండాలో కూడా తెలుసుకో. ఎక్కడ ఉంటే అది మేలుకరమో తెలుసుకుంటే మంచిది. ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి, బ్రతుకుదాం. అవసరమైతే ఇంకా ఎక్కువ కాలము, 70, 80 కాదు, 100 సంవత్సరాలు బ్రతుకుదాం. తప్పు ఏం లేదు, బ్రతకాలని ఆశించడం తప్పు లేదు. నేను తప్పు అని నేను చెప్పడం లేదు. కానీ ఈ బ్రతుకు ఏ పాటిదో అశాశ్వతమైనది. బ్రతుకు శాశ్వతమైనది కాదు. కాబట్టి ఆయుష్ ముగిసే లోపల, ఎప్పుడు ముగిస్తుందో తెలియదు. కాబట్టి ఈ ఆయుష్ ముగింపు లోపల మనము ఎక్కడ ఉండాలో, అంటే మన ఆత్మ ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉంటే ఆ ఆత్మకు శాంతి ఉండబోతుందో ఆ స్థలాన్ని నువ్వు గ్రహించు. లేదు నేను ఉండే దగ్గర ఉంటాను అంటే బలవంతం ఎవరు చేయరు, ఎవరిని బలవంతం ఎవరు చేయరు. ఈరోజు కొంతమంది రకరకాలుగా క్రైస్తవ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. క్రైస్తవ్యము ఒక మార్గము, పరలోకానికి ప్రతి ఆత్మ చేరాలనేటువంటి మరి ఆశ కలిగిన ఆ స్థితిలో దేవుని వాక్యం అందించబడుతుంది. అంతే. నీకు నచ్చలేదంటే నచ్చలేదంటే వద్దు, నువ్వు దాన్ని స్వీకరించవద్దు. ఒకటి మాత్రం సత్యము, మానవుని ఆయుష్ 70 సంవత్సరంలో అధిక బలం ఉంటే 80 సంవత్సరంలో అయినను వాటి వైభవం ఆయాసము దుఃఖమే. కొన్నిసార్లు కొంతమందిని చూస్తూ ఉంటాం, 60, 70, 80 రాగానే
కొంచెం వారి పనులు చేసుకోలేకపోతే, మంచంలో కొంచెము లేవలేక కూర్చోలేక ఉంటున్నప్పుడు వారిని కొంత డబ్బు ఉన్నప్పుడు బాగానే చూస్తారు, ఇబ్బంది లేదు. కొంచెం డబ్బు తరిగిపోయిన తర్వాత విసుక్కోవడం ప్రారంభిస్తారు. పిల్లలే, రక్త సంబంధీకులే, భార్యే, భర్తే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు. కొన్నిసార్లు కొన్ని పర్యాయాలు వారు బలహీనతలో ఉంటే ప్రేమతో తల్లిదండ్రులు చిన్నపిల్లలప్పుడు చూస్తారు. వారు కొంచెం వయసు వచ్చినప్పుడు ఈ పిల్లలకి ఏదైనా చిన్న బలహీనత సమస్య వచ్చిందంటే చాలా బాధపడతారు. బాధపడుతూ వారికి చేయలేక చాలా చాలా కృంగిపోతారు. చిన్నపిల్లలప్పుడు తల్లిదండ్రులు బాగా చూశారు, వారి వయసులోకి వచ్చేటప్పటికి వారు లేవలేకనో, చేసుకోలేకనో, ఒకవేళ వెళ్ళలేకనో, ఎక్కడికైనా తెచ్చుకోలేకపోతే వారిని గురించి కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇంకా ఎందుకు మీరు బ్రతకడం అంటారు. కానీ వారి ఆయుష్ దేవుడు నిర్ణయించాడు. ఆయుష్ దినము ముగిసేంత వరకు కూడా వారికి కొంత సమయం ఉండొచ్చు. ఆ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రభువులారా, వారిని మనం ప్రేమించాలి, చూడాలి. అదే సమయంలో వారు కూడా గ్రహించాలి, మేము ఈ లోకంలో మా ఆయుష్ ముగిసే లోపల మా ఆత్మ ఎక్కడ ఉంటే అది మా ఆత్మకు నెమ్మది ఉండబోతుందని గ్రహించాలి. కాబట్టి ప్రభువులారా, ఈ ఆయుష్ చాలా అల్పమైనది. మనం అనుకుంటున్నాం అనేక సంవత్సరాలు, ఆయన అనుకున్నాడు కదా, అనేక సంవత్సరాలకు నీకు ఆస్తి సమకూర్చబడింది, ప్రాణముతో తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుము అనుకుంటూ ఉన్నాడు. తన ప్రాణంతో అనుకుంటూ ఉన్నాడు. ఈ వాక్యం వినే సమయానికి ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ ఆయుష్ ఎలాంటిదో. అందుకని కొంతమంది భక్తిహీనులు బాగా వర్ధిల్లుతారు. కొన్నిసార్లు వాళ్ళు 85 సంవత్సరాలు కూడా, 90 సంవత్సరాలు కూడా బ్రతకొచ్చు. వారిని చూసి మనం బాధపడాల్సిన పని లేదు. వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతకొచ్చు. కానీ 100 సంవత్సరాలు బ్రతికిన తర్వాత వారి ఆత్మ ఒకవేళ ప్రభువు నమ్మకపోతే, వారి ఆత్మ పరలోక రాజ్యంలో లేకపోతే పరిస్థితి ఏంటి? కాబట్టి దేవుని వాక్యం వింటున్న మనము, మనకున్న ఆయుష్ ఎంతో తెలియదు. కానీ ప్రభువును తెలుసుకున్న తర్వాత ఈ ఆయుష్ ముగిసేంత వరకు కూడా ప్రభులోనే ఉండాలి. ఈ ఆయుస్సు ముగించబడిన తర్వాత ప్రభు రాజ్యానికి మనము వారసులము కావాలి ప్రభువులారా. కాబట్టి మొదటి మాటను మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ ఆయుష్ అది అస్థిరమైనది, క్షణికమైనది. కొన్నిసార్లు కొంతమంది పోతా ఉంటారు, అట్లాగే కుప్పకూలిపోతారు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కుదరదు. కొంతమందికి బలమైన గాయాలు అవుతాయి, ఎంతో వారి శరీరంలో రక్తమంతా పోతుంది. ఏదో చిన్న ప్రయత్నం చేస్తే కొంతమంది బతుకుతారు. ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. ఆయనకి ఏమి దెబ్బ తగలేదు, ఆరోగ్యంగానే ఉన్నాడు, అలా పడిపోయాడు, చనిపోయిందే. ఈయనకి ఎంత గాయమైతే మొత్తం శరీరం అంతా కూడా ఎంతగానో మరి నలిగిపోయినట్టు పరిస్థితులు ఉంటే బ్రతికిందే. కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది, కొన్నిసార్లు కొన్ని మరణాలను చూస్తూ ఉన్నప్పుడు. ప్రభువునందులారా, మన ఆయుష్ దేవుని నిర్ణయ ప్రకారము ఈ లోకాన్ని విడవలసి ఉంది. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుంటూ ఆయుష్ దినములు ముగిసే లోపల ఆ సృష్టికర్త అయినటువంటి ప్రభువుని, మనల్ని సృజించినటువంటి దేవుడిని, పరలోకాన్ని సిద్ధపరిచినటువంటి ప్రభువుని తెలుసుకుని మరణిస్తే మనం ఎంతో ధన్యులం. కాబట్టి ఆయుష్ అది అల్పమైనది. ఎవరో భక్తిహీనుడు వద్దిలారని వారిని చూసి మనము భక్తిహీనులతోకి దయచేసి వెళ్ళవద్దని ప్రభు పక్షంగా నేను దేవుని మాటగా తెలియజేస్తున్నాను. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే సంకీర్తన 102వ సంకీర్తన 25-26 వచనాలు గమనిద్దాం. 102వ సంకీర్తన 25-26 వచనాలు. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచియుందువు చాలు. ఆయుష్ మంది అల్పమే, ఆయుష్ స్థితిగతులన్నీ కూడా అల్పమే. అలాగే దేవుడు చేత నిర్మించబడినటువంటి ఈ ఆకాశము, భూమి కూడా అవి కూడా నశించేవే, అవి ఉండేవి కాదు. మనం ఏం చేస్తున్నాం? కొన్నిసార్లు అంత స్థలం కోసమే కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? ఎంత గొడవలు వెళ్ళిపోతారో కదా, కొంచెమే స్థలం. ఏదది? భూమి.
కొంచెం అటు కట్టుకుంటే కొంచెం ఇటు కట్టుకుంటే ఇక్కడే సమస్యలు ప్రారంభించబడతాయి. ఈరోజు చూస్తాం, ఒక వ్యక్తి చక్కగా ఒక స్థలాన్ని కొని ఆయన పక్కాగా కాగితం రాయించుకుంటే ఇంకొకరు పోయి ఆక్రమిస్తున్నారు. ఇది మాది అంటున్నారు. మాకు బలం ఉంది కాబట్టి, ఆర్థికమైనటువంటి బలం ఉంది కాబట్టి, రాజకీయపరమైనటువంటి బలం ఉంది కాబట్టి, వారు బలహీనులు కాబట్టి వారిని భయపెట్టి దాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు కదా. ఎంతవరకు న్యాయం అది? అది ఏమైపోతుంది? ఒకరోజు రావలసిన నష్టము, అక్రమము, అన్యాయం చేసిన వారి మీదకి వస్తుంది. అదే సమయంలో ఆ భూమి నిలిచి ఉండేది కాదు. శాశ్వతమైనది, ఆయన చేత సిద్ధపరచబడినటువంటి స్థలం ఒక స్థలం ఉంది, అది శాశ్వతమైనది. ఈరోజు దానికోసం చాలా మంది ఏం చేస్తున్నారు? ఈ ఆకాశము, భూమి ఇవన్నీ ఏమైపోతున్నాయి? అవి లయమైపోతూ ఉన్నాయి. బైబిల్లో ఉంటుంది, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ముగింపులోకి వద్దాం. మనం ఒక్క విషయాన్ని చెప్పేసి ముగింపులోకి వద్దాం. చూద్దాం. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 3:10. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో నశించిపోవును, గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను ఏమైపోతాయి? ఎక్కడున్నాయి? ఆకాశములు అలాగే భూమి కూడా ఏమైపోతుంది? నాశనం కాబోతుంది. రాబోతున్నటువంటి పరిస్థితులను, ప్రభు రాకడ దినాన గురించిన సంఘటనలు మనం ఏం చేస్తున్నాం? ఆ క్షణికమైనటువంటి ఆవేశంలో అస్థిరమైన వాటి కోసం ఎన్ని రకాలుగా, కొన్ని కుటుంబాల్లో కొంతమంది ఇక వారు చనిపోయేంత వరకు పలుక్కోకుండా చచ్చిపోతారు. చనిపోయిన తర్వాత పరలోకానికి పోవాలని ఆశపడతారు. దేనికోసం? ఆ చిన్న స్థలము, ఆ చిన్న భూమి, ఆ చిన్నటువంటి ఏదో ఒక వస్తువు కోసం. ప్రభు నమ్మారు వాళ్ళు. న్యాయమేదో అన్యాయమేదో వారికి తెలుసు. కానీ ఆలోచన ఎవరో పక్కన వాళ్ళు ఇస్తారు, రోషం నూరిపోస్తారు. అలాగా రెచ్చిపోయే మాటలు, ఆలోచన ఇచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రోద్బలం చూసుకొని అన్యాయాన్ని న్యాయముగా మాట్లాడేటువంటి ఆ విధానంలో మాట్లాడుతూ ఉంటారు. జాగ్రత్త ప్రభునందులారా, ఇవన్నీ ఒకరోజు ఏమైపోతాయి? లయమైపోతూ ఉన్నాయి. అందుకనే హెబ్రీ పత్రికలో కూడా 1వ అధ్యాయం 10-11 వచనాలు, అవి కూడా 10-11 వచనాలు చదువుకొని 3వ విషయంలో జ్ఞాపకం చేసుకుని ముగింపులోకి వద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రభువా, నీవు ఆదియందు ఎవరేశారు పునాది? దేవుడే. ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ వస్త్రము వలె పాతగిలును. చాలు చాలు చాలు. ఏమైపోబోతున్నాయి ఈ భూమి? చాలా చక్కగా మాట ఉంది కదా. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. ఆయుష్ అల్పము స్వల్పమని గుర్తుపెట్టుకొని ఉన్నదాన్ని ఏదో దేవుడిని మరచి దాని వైపున చూడడం కాదు, కానీ దేవుడిచ్చిన ఆయుష్ను మనం ఈ లోకంలో కొనసాగిస్తూ, మనం న్యాయముగా క్రమముగా మనం సంపాదించింది మనదిగా భావించి ఇతరులు లాక్కోకుండా జాగ్రత్తగా దాన్ని మనము కొనసాగించుకుంటూ వెళ్తూ నిలిచి ఉండేటువంటి, నీవు నిలిచి ఉంటావు. ఆయన వాక్యమును ఎప్పుడు మన హృదయంలో ఉంచుకుంటామో వాక్యము నిలిచి ఉంటుంది. వాక్యమైన దేవుని చేత నిర్మించబడిన పట్టణము నిలిచి ఉంటుంది. ఆ నిలిచి ఉండే స్థలంలోనికి
సిద్ధపాటు కలిగిన వారంగా మన జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ ఆకాశము భూమి అవి శాశ్వతమైనవి కావు, అవి లయమైపోతాయి. శాశ్వతమైనది దేవుని చేత నిర్మించబడినటువంటి పట్టణము, అందులో మనము ప్రవేశించాలి. చివరిగా ఒకే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. ఈ మాట చాలా ప్రాముఖ్యం, జ్ఞాపకం చేసుకుందాం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు ఏమంతా 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 కొన్నిసార్లు మనము మన అందాన్ని చూసి మనము మురిసిపోతూ ఉంటాం. అద్దం ముందు నిల్చొని ఎంత మురిసిపోతుంటామో, ఎంత బాగున్నా నేను, ఎంత తెల్లగా ఉన్నాను, ఎంత చక్కగా నా ముఖం ఉంది. ఎవరి ముఖాలు వాళ్ళకి ముద్దే కదా. ఇంకా మనల్ని ఇతరులు బాగుండాలని పొగడాలని ఆశపడతాం. ఈ అందం ఏమైపోద్దంట? అందం ఏమైపోద్ది? ఎంత అందంతో ఉన్నటువంటి, ఒకవేళ వాళ్ళు మిస్ యూనివర్సల్ కావచ్చు, లేకపోతే పురుషులకు కూడా ఇస్తున్నారు కదా, వాళ్ళు ఎంతో ప్రపంచంలో అందగాళ్ళు కావచ్చు, చనిపోయిన తర్వాత 2 రోజులు అట్టే పెడితే వాళ్ళ అందం ఏమైపోద్ది? ఏమైపోద్ది? అందవిహీనమైపోతారు. అందమంతా వికారం అయిపోద్ది కదా. దానికోసం ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? తిండి కూడా ఖర్చు పెట్టరంతా. ఆ ముఖం బాగా కనపడాల కోసం, ఎంత ఖర్చు పెడతారు? ఎంత ఖర్చు పెడతారో పాపం తెలియదు. తర్వాత ఈ ముఖానికి వాడినటువంటి ఈ క్రీములన్నిటి ద్వారా ఆ ముఖంలో ఏమైపోద్ది? తెలియనటువంటి అలర్జీలు వస్తాయని చాలా మంది తెలియదు. అలర్జీ వచ్చిన తర్వాత ఇంతకుముందు పెట్టిన దానికంటే ఎంత పెట్టాలి, అది పోద్దా అంటే పోదో తెలియదు. ఈ అందం కోసము చాలామంది ఏం చేస్తున్నారు? బైబిల్లో ఉందా, నేను చెప్తున్నానా? ఏమనుంది అక్కడ? వారి అందమంతయు గడ్డి పువ్వు ఎంతసేపు ఉంటుంది? ఈరోజు మీరు కొంతమంది తలలో పూలు పెట్టుకుని వస్తారు. రాత్రి మొగ్గగా ఉంటే తర్వాత ఉదయం ఒక చిన్న పువ్వు అవుద్ది. పువ్వు పెట్టుకుని చేసిన తర్వాత మధ్యాహ్నం కల్లా ఏమైపోద్ది? అది ఆ పెట్టుకున్నప్పుడు మాత్రం మనకు కూడా అనిపిస్తుంది, అయ్యో నేను రోజే పువ్వు పెట్టుకున్నాను అనిపిస్తుంది మనకు కూడా. అంటే నేను కాదు, స్త్రీల గురించి చెప్తున్నాను. పురుషులు కూడా నేను క్రాఫ్ ఇలా చేసుకున్నాను. ఇప్పుడు ఎంత క్రాఫు? 100 రూపాయలతో పోయే క్రాఫు పోయిన వారంలో మా కుమారుడు కూడా తిట్టా. నాకు తెలియకుండా చేయించుకొచ్చాడు. నేను వాడిని తిట్టాను చాలా. 100 రూపాయలతో పోయే క్రాఫ్ ఎంత చేయించుకున్నారు? ఇప్పుడు నిద్రపోయేవాళ్ళు కూడా లేచారు. ఇప్పుడు నిద్రపోయేవాళ్ళకి ఈ మాట చెప్పేది లేచి కూర్చున్నారు. 100 రూపాయలతో పోయే క్రాఫు ఎంత చెప్పేటి చేయించుకుంటున్నారు? కొన్ని క్రాఫులు ఇక్కడ ఉన్నాయి. అంటే మాకేనా, స్త్రీలకేనా, పాస్టర్ అయ్యా నువ్వు మేమేనా పూసుకునేది క్రీములు అనుకుంటున్నారేమో. పురుషులు కూడా ఉన్నారు కొంతమంది. 100 రూపాయలతో పోయే క్రాఫు, లేకపోతే మా గ్రామాల్లో అయితే 60-70 రూపాయలు చేస్తారు. అలాంటి క్రాఫ్ని ఎంత పెట్టి చేయించుకుంటే తెలుసా? 250 రూపాయలకి, 350 రూపాయలకి. తెలుసా తెలీదా మీకు? తక్కువ అనుకుంటా నేను. ఇంకా టౌన్లలోకి పోతే 500 కూడా పెడుతున్నారు. ఏ క్రాఫ్? దాన్ని చూస్తే ఆయన చూడాలి, ఆయన్ని ఎక్కడ కొట్టించుకున్నాడు క్రాఫ్ అని ఆయన చూడాలి. అంత దరిద్రంగా ఉంటే అంత ఎక్కువ డబ్బులు కదా. ఇంకొంతమంది ఎంత చినిగిపోయిన ప్యాంట్ వేసుకుంటే అంత ఎక్కువ దానికి డబ్బులు. పాతకాలంలో చినిగిపోయిన గుడ్డ కనిపిస్తే సిగ్గుపడేవాళ్ళు. ఎందుకు? అయ్యో ఈ తల్లిదండ్రులు వాళ్ళకి తీసి లేకపోయారని. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరుండి తీపిస్తున్నారు. అయ్యా వాడికి ఈ ప్యాంటీ అన్ని బొక్కలు ఉండాలి, మొత్తం కూడా ఆ ప్యాంటుకి అంతా కూడా ఏముండాలి? ఎంత దౌర్భాగ్యం అయిపోయింది. దేనికోసం ఇది? అందంగా కనబడాలి. పాస్టర్ గారు మా కోసమే చెప్తున్నాడు అనుకోబాకండి. స్త్రీలు వాళ్ళు అద్దం ముందు కూర్చుంటే పూసి, ముఖానికి పూసి, దానికి ఎంతెంత విలువైనవో కొడతా ఉంటారు. ముఖాన్ని కొడతా ఉంటాడు. ఇక వారికి గనక చెమట పోస్తే వారి పరిస్థితి ఏంటంటే తుడుచుకోకూడదు, అద్దుకోవాలి. తుడిస్తే మొత్తం గారిపోద్ది. ఈ పక్క నల్లగా, ఈ పక్క తెల్లగా కనిపిస్తుంది. నవ్వులాట కోసం కాదు ప్రభువుని పిల్లారా. ఈ అందం ఎలాంటిదంట?
గడ్డి పువ్వు లాంటిది. యూట్యూబ్ లేకపోతే ఇంకా కొంచెం బాగా చెప్పేవాడిని, కానీ మరి అంతగా బాగుండు. కొంతమందికి ఇచ్చిన ఈ బాగుంటాయి, ఈ కనుబొమ్మలు తీయకూడదని బైబిల్ చెప్తుంది, పచ్చబొట్లు వేసుకోకూడదని బైబిల్ చెప్తుంది. కొంతమంది ఎంత బాగా నీట్గా వాటిని కదా, ఉన్నది చాలు, ఉన్నది చాలు, లేనిది వద్దు, అవసరం లేదు మనకి. ఏది ఉందో అది ఉంటే చాలు. లేని వాటి కోసం ఈరోజు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంతో ఖర్చు పెడుతున్నారు. ఈ వినేవాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో నాయన జాగ్రత్త. ఈ అందమంతా ఏ పాటిది, ఆవిరైపోయేది. అస్థిరమైనటువంటి దానికోసం, అందం కోసం నువ్వేదేదో చేస్తున్నావు. ఉన్న అందం చాలు. దేవుడిచ్చింది దాన్ని ఎవడు తీసేయలేడు. దేవుడిచ్చిన దాన్ని ఏది తెచ్చుకోవాలన్నా ఆమె మేకప్ చేయబట్టి అట్టుందిలే, ఆయన గుడ్లు చేయబట్టి కటింగ్ చేయబట్టి అట్టున్నాళ్లే అనుకుంటారు. న్యాచురల్ ఎప్పుడు ఒక రకంగా ఉండడం నేర్చుకో. ఏదేంటి ఏమో వేసుకొని చేసుకొని అందం చూపించుకోవాలనుకుంటే కాదు. దేవుడిచ్చిన దానిలో నీవు సంతృప్తి పొందు. ముగిస్తున్నాను దేవుని మాటలు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవి శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైనది ఏంటి చదివేసి నేను ముగిస్తాను. ప్రభునందులారా, మరి గడ్డిని ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము, దేవుని నామానికి మహిమ కలుగును గాక, ఆ వాక్యము చేత నీవు హెచ్చరించబడుతున్నావు. ప్రభు వాక్యము నిరంతరము నిలుచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిరంతరం నిలిచేది ఏంటి? ఆ వాక్యము మన హృదయంలో ఉండాలి. ఆ వాక్యము మన జీవితాన్ని సరిచేసేది, ఆ వాక్యం మన జీవితాన్ని నడిపించేది. ఆ వాక్యమైన దేవుడు మన కోసం పరలోక పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఆ వాక్యమును నువ్వు గ్రహిస్తే, ఆ వాక్యం నువ్వు అర్థం చేసుకుంటే, స్థిరమైనది ఏంటో, శాశ్వతమైనది ఏంటో, ఆ స్థలంలోకి నేను ఎలాగా ప్రవేశించాలో, ఆ వాక్యాన్ని వింటున్నటువంటి మనము వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడం ద్వారా ఒకరోజు ఆ స్థలాన్ని నువ్వు చూస్తావు. ప్రభునందు పిల్లారా, విశ్వాసం ఉంచితే క్షణికమైన వాటి కోసం, మరి అశాశ్వతమైన వాటి కోసం ఆలోచన చేసి ధనము ఖర్చు పెట్టి సమయాన్ని దొంగిలించి నీ ఇష్టానుసారంగా తిరిగి ఇష్టమైనటువంటి జీవితం జీవించి ప్రభువును తెలుసుకోకుండా ఈ లోకాన్ని విడిచిపెడితే ఆ స్థలానికి చేరుకోలేం మనం. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యమైన దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, వాక్యం ఏ హృదయంలో నిలిచి ఉంటుందో ఆ వాక్య ప్రకారము జీవించేటువంటి వారు ఆ శాశ్వతమైనటువంటి స్థలాన్ని స్వతంత్రించుకుంటారు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా. కాబట్టి ఆ వాక్యము కోసం మనము మన జీవితాలను సిద్ధపరచుకుందాం. చివరిగా 1 యోహాను పత్రిక 2:17 చదువుకొని ముగించుకుందాం. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము ఆ వచనాన్ని మీరు చదవండి, ముగిస్తున్నాను. లోకము దాని ఆశయు గతించిపోవును, గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ పట్ల నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుని చిత్త ప్రకారం మనల్ని ప్రేమించి ఈరోజు మంచి అవకాశం ఇచ్చాడు. దేవుని వాక్యం వినే అవకాశం ఇచ్చాడు. ఈరోజు ప్రభునందు పిల్లరా, లోకము దాని ఆశయు ఏమవుతాయి? గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఏం చేశావు? ఎవరు నిన్ను పొగడకపోవచ్చు, కానీ దేవుని కోసం నువ్వు చేసిన దేవుని దగ్గర ఉంది, అది నిలిచి ఉంటూ ఉంది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, నా ప్రియ సేవకుడా, నా ప్రియ సేవకురాలా, నా ప్రియ బిడ్డ, నీవు నన్ను నమ్మిన తర్వాత నువ్వేం చేయగలిగావు నా కోసం అని ప్రభు అడగక మునిపి మనకు అర్థమవుతుంది. ఇదిగో నేను ఈ పని చేయగలిగాను దేవుని కోసం. ఒకవేళ కొన్నిసార్లు కొంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడరు, దేవుని పరిచర్య చేసినటువంటి పరిచర్యలో చెప్పుకోవడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ దేవుని దగ్గర వారికి రావాల్సిన దీవెన వస్తుంది. కాబట్టి లోకము దాని ఆశయు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు. అందుకనే దేవుని చిత్తము తెలుసుకున్న ప్రతి వ్యక్తి వాక్యాన్ని గౌరవించి వాక్య ప్రకారం వారి జీవితాన్ని మరి ముందుకు కొనసాగించుకుంటే ఈ లోకములో ఏది అశాశ్వతమో, ఏది క్షణికమైనదో, దేనికోసం నువ్వు పరుగులు తీస్తున్నావో, దేని మీద నువ్వు ఆధారపడుతున్నావో వాటన్నిటిని విడిచిపెట్టి ఏదైతే నీకు మేలుకరమో, ఏదైతే నీకు క్షేమకరమో, దేనిని నువ్వు వెంబడించడం ద్వారా ఆ మేలు నువ్వు పొందుకోగలవో అది అర్థం చేసుకుంటావు. నిత్యమైనటువంటి ప్రభు రాజ్యానికి వారసుడుగా, వారసురాలుగా. దీంట్లో జాతి, మతము, ప్రాంతము, తెలుపు, నలుపు, లేకపోతే వీరు ధనికులు అనేది కాదు కారణం.
ప్రభులో ఉన్న ప్రతి ఒక్కడు కూడా, ప్రభు వాక్యం నిలిచి ఉన్న ప్రతి ఒక్కడు కూడా పరలోక పట్టణంలో శాశ్వతమైనటువంటి స్థలంలోనికి, ఆయన చేత నిర్మించబడిన పట్టణంలోనికి వారి ఆత్మ ప్రవేశించే అవకాశం ఉంది. అది పొందుకోవాలి అందరనే ఈ వాక్యం ఇలాగా ప్రకటించబడుతుంది. ఈ వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నీకంటే ధన్యుడు ధన్యురాలు ఇంకొకరు ఎవరు లేరు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల. కనుకనే మనం ధన్యులుగా ఉండడం కోసమే ప్రభు మనల్ని ప్రేమతో ఈ వాక్యం మనకు ప్రకటిస్తున్నాడు, తెలియచేస్తున్నాడు. కాబట్టి ఆ ధనవంతుడైన వ్యక్తి తనకున్న ఆస్తిని బట్టి దాన్ని చూచుకుంటూ తన ప్రాణముతో నాకు అనేక సంవత్సరాలకు ఆస్తి సమకూర్చబడింది, తింటాను, త్రాగుతాను, సుఖిస్తాను, సంతోషిస్తాను అనుకుంటే ప్రభునందు దేవుడు ఒక మాట అంటున్నాడు, వెర్రివాడా అని అంటావు, బుద్ధిహీనుడా, వీటి మీదనే నీకు ధ్యాస ఉంది. కానీ నేనంటూ సృజించిన సృష్టికర్త, నేను నీకు పొలం ఇచ్చాను, పంట ఇచ్చాను, ఇదిగో ఈ భూమి ఇచ్చాను, ఈ ఆయుష్ ఇస్తున్నాను, ఈ ఆరోగ్యము క్షేమం ఇస్తున్నాను, నన్ను నీవు మర్చిపోతున్నావు అని ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయన జ్ఞాపకం ఉంచుకుంటే ఆయన వాక్యమును మనం గౌరవిస్తాం, ఆ వాక్య ప్రకారం జీవించి ఆయన చిత్తానికి లోబడి ఆయన రాజ్యానికి వారసులం అవుతాం. అట్టి కృప ఈరోజు ఈ వాక్యం విన్న మనకందరికీ దేవదేవుడు దయచేయునుగాక. ఆమేన్. తళ్ళు ఉంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థించుకుందాం. ఈ వాక్యము మన వినికిడిలో దేవుడు ఫలభరితముగా ఆశీర్వదించినట్లుగా ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పాస్టమ్మ ప్రార్థిస్తుంది. తళ్ళు ఉంచుదాం, చిన్న ప్రార్థన, తదనంతరం ముందున్న కార్యక్రమము ప్రార్థించుకుందాం. తళ్ళు ఉంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థించుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, పరిశుద్ధ దేవా, పరిశుద్ధనైనా మీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రం తండ్రి. నా దేవా, నా ప్రభా యేసయ్యా, మీరు గొప్ప దేవుడు తండ్రి. కాబట్టే దేవా, వారమంతా దేవా ప్రభా, ఏ బిడ్డ నాన్న ఏ కష్టంలో ఉన్నారో దేవా, ఏ బాధలో ఉన్నారో తండ్రి, ఏ సమస్యలో ఉన్నారో తండ్రి, ఏదైనప్పటికీ తండ్రి ప్రభా యేసయ్యా, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సేవకుని ప్రార్థన ద్వారా తండ్రి ప్రభా బిడ్డలను దేవా ప్రభా మీరు కాచి కాపాడి దేవా ఈ విధంగా ఈ మందిరంలో సమకూర్చబట్టి రాజా, ఈరోజు నానా ప్రభా నన్ను కృంగిపోయిన ఈ జీవితాన్ని స్థిరపరచుటకు నానా ప్రభా మీ దాసుని ద్వారా మాతో మాట్లాడిన మాటను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును దేవా ప్రభా, ఆత్మీయ మేము తండ్రి ప్రభా లోకంలో నుంచి దేవా వేరు చేయబడిన మమ్మల్ని దేవా మీరు దీవించాలని ఎంతో ఇష్టపడుతున్నారు. కాబట్టి దేవా ప్రభా ఉపయోగం లేని వాటి కొరకు నానా మేము పరుగులెత్తి తండ్రి మా జీవితాన్ని సమయాన్ని తండ్రి ప్రభా డబ్బును వ్యర్థం చేయకుండా దేవా ప్రభా నానా ప్రభా స్థిరమైన వాటి కొరకు నానా ప్రభా మేము పరుగులెత్తేవారిగా దేవా మమ్మల్ని దీవించండి. మా చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు అందరు దేవా ప్రభా వాక్యం వింటున్నాం తండ్రి. ఈనున్న వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని మా జీవితాలలో వస్తున్న కష్టాలకు నానా వాటికి దేవా ప్రభా ఓడించుటకు వాటి మీద విజయం పొందుటకు నానా నీ వాక్య బలమే తండ్రి మాకు శక్తి ఇస్తుంది, కానీ ఏ బలం ఇవ్వదు. కాబట్టి దేవా వాక్యం విన్న ప్రతి బిడ్డను దేవా అత్యధికంగా దీవించండి. ఏ ఆశతో వచ్చారో ఏ మొరతో వచ్చారో దేవా ప్రతి ఒక్క బిడ్డను దేవా నెమ్మదితో తృప్తితో సమాధానంతో ఇంటికి పంపించమని, ప్రతి ఒక్క హృదయంలో వాక్యం ఫలించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.